బాపట్ల పట్టణ ప్రజలందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధనామములో ఉదయకాల వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది. నిద్ర లేవాలి. నిద్రతో దేవునికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మన ముందున్న పనులు, ప్రయాణములు, శుభప్రదమైన కార్యములు, మన తలపులు, ఆలోచనలు దేవుడి వల్ల దీవించబడినట్టుగా ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మీకు అవకాశం ఉంటే ఆలయానికి రండి, ఆశీర్వదకరం. కనీసం మీరున్న గృహాలనైనా మోకరించి ప్రార్థించి దైవ గ్రంథం చదివి దినచర్యలు ప్రారంభించాలని మన ప్రార్థన. ప్రేమపూర్వకమైనటువంటి సూర్యుని కంటే చూపెట్టిన సమాసంలో వచ్చి చదివించారు. ఆయన సమాసంలో విశ్వసించుకుంటూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రార్థన సహాయం చేయండి. మీ మందిరానికి వచ్చే ప్రజలకు మందిరంలో పేరు తెచ్చి ప్రభుత్వాన్ని ప్రార్థించే ప్రజలకు ఆశీర్వాదాలు వచ్చి అలాగే వారికి వ్యాధిగా ఉన్నా స్వస్థపరచండి. ఆయన వంటంలో ఉన్న ఆయన చుట్టూ బాధలు ఉన్న మా తండ్రి, మా దేవుడు, విమోచకుడు, విధించేవాడు, సచివుడు, శక్తివంతుడు, అద్భుత ఆశ్చర్యకార్యాన్ని ప్రజల జీవితాలు ప్రయాణ ప్రమాణం ఎంతోమంది ఆశీర్వాదాలు పరీక్ష ఆయా ఈ పైబడే జ్ఞానం ప్రార్థించడం, ప్రతి ఆశీర్వాదాలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 42వ కీర్తన 20వ ఫామ్లో 275వ కీర్తన. తెల్లవారిన వేళ తెలిముంది మన క్రీస్తు దివ్యానామము పాడరే. ఓ ప్రియులారా దివసారక్షణ వేడరే. తల్లి రొంగున దాచు పిల్లారీతిని మనల చల్లాదనముగా రాతి రెల్లగాచిన విభుని నిద్రపోయిన వేళ నిఖిలా పాదలాగాని విశలన్నీ కడుగు విభుని భద్రముగా వినతిల్చి భయభక్తితో మనము ముద్రితాక్షులగేలు మోక్షిలో కూచును. బాలుహృదయం వయ్యే పద్మములు వికసిల్లే గానాలు చేసే పక్షుల్ మనసాధ్యము లలరా. మనము కల్వరి మేట పైనే కోరి నోడలిడి ప్రభుని చూచి వేకెన్ పాపభారము మనము ప్రభుని పై విడి గురుని ఆదాకుల చెంత కపుకత విశారము మాటునగాని ఆపదల తొలగించు మని వేడుకొనుచు. తెల్లవారిన వేళ తెలిముంది మన క్రీస్తు దివ్యానామ
పాడడం ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలులకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడడం. ఆకాశం దాని క్రిందున్న ఆకాశం భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నెక్కి పిల్చును లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున కెగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడడం. ఈ రివైల్ ఫామ్లో 174 కీర్తన యేసుతో టీవీ గాను పోదుమా అనే కీర్తన అందరం కలుసుకోవాలి. యేసుతో టీవీ గాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెలవను రాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువక యేసుతో విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు ఆజ్ఞమదిని నిల్పుచు అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై యేసుతో టీవీ గాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెలవను యుద్ధనాదంతో శోధనలు మనల చుట్టి వచ్చిన యేసుతో టీవీ గాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెలవను యుద్ధనాదంతో. ఓ యువతి యువకులార చేరుడి యేసురాజు వార్త చాటుడి లోకమంత ఏకమై యేసునాలు గొల్వను సాధనం ఎవరు నీవు యేసుతో టీవీ గాను పోదమా
పరిశుద్ధ గ్రంథముల నుండి లేఖన భాగాన్ని చదువుకున్న యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ప్రార్థించుకున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మరొక నూతన ఉదయం ఇచ్చి సజీవ లెక్కలో వచ్చారు. ఇప్పుడు వరకు కీర్తనతో మిమ్మల్ని ఘనపరిచాము. నీ వాక్యాన్ని బోధించడానికి పరిశుద్ధాత్మ ఆదరణ శక్తి మాకు దయచేయమని, వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, మంచి నేల పండు విత్తనం వల్ల ఫలించుటకు కృపనిమ్మని ప్రభువైన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో ప్రసాదించాడు. మరి యోహాను సువార్త ధ్యానాలు మనం మొదలుపెట్టుకున్నాం. రేపటితో ఈ భాగాన్ని ఆపి సోమవారం నుండి క్రిస్మస్ ఉదయ ధ్యానాలు ప్రారంభమై తిరిగి డిసెంబర్ 26 శుక్రవారం, మళ్ళీ శుక్రవారం రోజు మళ్ళీ ఈ యోహాను సువార్త ధ్యానాల్లోకి వస్తాం. అంటే ఒక నెల రోజు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సమరయ పట్టణం, సుకారు గ్రామం, యాకోబు బావి. సమరయ స్త్రీ ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఆవిడ రక్షణ నిమిత్తమై తన భర్తను పెనిమిటి తీసుకురమ్మంటాడు. ఆవిడ ఉన్నాడని చెప్పదు, లేడని చెప్పదు, మరి ఉండి లేడని చెప్పదు, చనిపోయాడని చెప్పడు. అది మర్మంగా వచ్చింది. అయితే మానవ జీవితంలోని రహస్యాలన్నీ దేవునికి బాగా తెలుసు. ఆయన నీ పెనిమిటి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, ఇప్పటికే నువ్వు 5గురితో జీవించావని తన తప్పుని ఎత్తి చూపినప్పుడు ఆవిడ వెంటనే తన ఎదురుగా ఉన్నది గొప్ప ప్రవక్తని గ్రహిస్తుంది. దేవుడు ప్రవక్తలకి మర్మాలు బయలుపరుస్తాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. మోషే యేసుక్రీస్తు రాకను ముందుగా చెబుతూ ఆయన ఒక ప్రవక్తకు వస్తాడని ద్వితీయోపదేశకాండం 18-16లో ప్రస్తావించాడు. మనం ప్రవక్తల జీవిత విశేషాలు ధ్యానం చేస్తున్నాం. మరి గనుడైన ప్రవక్త, నమ్మకమైన ప్రవక్త ఏలియా జీవిత విశేషాల్లో ఏలియా ప్రార్థనా జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30-31 వచనాల్లో ప్రార్థన ద్వారానే ఆగిపోయిన వర్షాన్ని రప్పిస్తున్నాడు. మన ఆగిపోయిన ఆశీర్వాదాలు, ఆగిపోయిన ఆరోగ్య విషయాలు, ఏదైనా అసాధ్యమైనా అది ప్రార్థనకు సాధ్యమే. పడిపోయిన బలిపీఠాన్ని 12 రాళ్లతో కట్టి మరి ఏలియా గారు సాష్టాంగ పడి మోకాళ్ళ మధ్య ముఖం పెట్టుకొని 42-43 వచనాల్లో ప్రార్థన చేశారు. 3.5 సంవత్సరాల నుంచి ఆగిపోయిన వర్షం, జడివాన, పొలాలు, కాలువలు, నదులు, కుంటలు, చెరువులు మొత్తం నిండిపోతాయి. అంత గొప్ప వర్షాన్ని దేవుడు ఇస్తాడు. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు దైవ గ్రంథములు భక్తులు పాటించిన ప్రార్థనా పద్ధతులు, విధానాలు అలవాటు చేసుకోవాలి. ఆ ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు, కార్యాలు జరిగించాడు. కొన్నిసార్లు మన మొండితనం, నిర్లక్ష్య ధోరణి ఏమవుతుందంటే దేవునికి నచ్చని విధానంలోకి వెళ్తాం. మన ప్రసంగమైనా ప్రార్థన అయినా మనం దేవుడికి ఇచ్చేవి నచ్చవు. దేవుడికి నచ్చినట్లు ఉండాలి అంటే దైవ గ్రంథం చదివి భక్తులు వెళ్ళిన మార్గంలోనే మనం కూడా వెళ్ళాలి. మనం దావీదు కీర్తనలో 95వ కీర్తన అక్కడ ఉన్నాం. అక్కడ ఒక ప్రార్థనా పద్ధతిని కీర్తనాకారుడు ప్రస్తావించాడు. అదేమిటంటే 7వ వచనం, రండి నమస్కారం చేసి సాగిలపడదు, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. ఈ కీర్తనలో దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, ప్రార్థించాలో రాస్తున్నాడు. ఆయన సృష్టికర్తగా, ఆకాశ మహాకాశాలు, సముద్రం, అందున్న సమస్తము సృష్టించిన వాడిగా, ఆయన మన కాపరిగా, మన దేవుడిగా, మనల్ని పోషించేవాడిగా, మన సంరక్షకుడిగా అంటూ ఆయన ముందు మీరు మోకరించండి అంటూ 2 విషయాలు ప్రస్తావించాడు. మీరు ఆయన మాట వింటే మేలు. అరణ్యమందు నిరీబ జలముల యొద్ద కఠినపరుచుకున్నట్టు, మస్సా జలమును కట్టుకుంటున్నట్టు మీ హృదయాలను కఠినపరచుకోండి. మనం ఈ విషయాలు నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ధ్యానం చేశాం. ఏది మస్సా కానీ నిరీబ జలముల యొద్ద. కానీ అది పదే పదే గుర్తు చేస్తాడు దేవుడు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే దేవుని మాట వినకుండా మొండిగా పోయారు, వాగ్దాన భూమికి వెళ్లకుండా మధ్యలో రాలిపోయారు. 40 రోజుల్లో వెళ్ళవలసిన ప్రయాణం కాస్త 40 సంవత్సరాలకి. ఇవన్నీ మనకు గుణపాఠాలి. దైవ గ్రంథంలోనివి
మనకు జ్ఞానోదయం కలగటానికి, బుద్ధి కలగటానికి రాశారు. ఓసారి సంఖ్యాకాండం 20వ అధ్యాయం 13వ వచనానికి వెళ్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 13వ వచనంలో రాసిన మాటలు అవి మెరీబా జలములో అనబడిను. ఏలయనగా ఇశ్రాయేలు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్య తనను పరిశుద్ధపరచుకోడు. మళ్ళీ ఇక్కడ ప్రస్తావించాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 13వ వచనం అంటే ఒక తప్పుని పదే పదే ప్రస్తావించాడు. మీరు గమనిస్తే ఆదికాండం 3వ అధ్యాయం దైవ గ్రంథంలోది పదే 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 వస్తుంది. ఎందుకంటే తొలి మానవుడు చేసిన విరోధం మానవాళికి శాపాన్ని తెచ్చిపెట్టింది. అందువల్ల ఆదికాండం 3వ అధ్యాయం పదే పదే వస్తుంది. ఇశ్రాయేలీల చరిత్రలో ఇశ్రాయేలీల దేవుడు వాగ్దాన భూమికి తీసుకెళ్తుంటే వారు ఆయనతో వాదించారు, శోధించారు, ఆయనతో జగడం పెట్టుకున్నారు. అవి పదే పదే దైవ గ్రంథంలో రాస్తున్నాడు. ఇవన్నీ మనకు లెసన్. మనం కూడా కొన్నిసార్లు చేసిన తప్పులే చేస్తూ ఉంటాం, లేదా మనకు ముందోళ్ళు చేసినవి మనకి ఎవరో చేసినవన్నీ గుర్తు చేసుకొని మనం కూడా చేస్తాం. మనం విరోధ భావంతో ఉండకూడదు, విధేయ భావంతోనే ఉండాలి. కాబట్టి 20వ అధ్యాయం 13వ వచనంలో వారు ఏం చేశారో చూడండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మెరీబా జలముల యొద్ద ఇశ్రాయేలు యెహోవాతో వాదించిరి. దేవుడితో అంటే మోషేతో. ఇంకొక లేఖన భాగం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం అంటే 151వ పేజీ. 151వ పేజీలో కూడా ఇదే ప్రస్తావిస్తాడు. 6వ అధ్యాయం 16-17 వచనాలు. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధించకూడదు. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను, ఆయన నీకు నియమించిన శాసనములు, కట్టడలను జాగ్రత్తగా ఆచరించవలెను. జాగ్రత్తగా. ద్వితీయోపదేశకాండంలో చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఐగుప్తులో బయలుదేరిన వాళ్ళందరూ ఈ 40 సంవత్సరాలు రాలిపోయారు. ద్వితీయోపదేశకాండంలో ఉండేవారంటే సెకండ్ జనరేషన్, 2వ తరగతి ప్రజలు, వాళ్ళ పిల్లలు. ఈ ఉపదేశం అంటే 2వసారి చెప్పటం. ఇప్పుడు వీళ్ళు వాగ్దాన భూమిలోకి వెళ్ళబోతున్నారు. కాబట్టి పాత తరంలో ఏం జరిగిందో కొత్త తరానికి మీ తాత వాళ్ళు, మీ నాన్న వాళ్ళు ఎలాగే చేశారా బాబు, అందుకే వాళ్ళు వెళ్ళలేకపోయారు, మీరైనా జాగ్రత్తగా ఉండండి. ఏమైంది? మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించారు. దేవుణ్ణి శోధించుకోడు. శోధకుడు అంటే సైతాన్. మనం దేవుణ్ణి శోధిస్తున్నామంటే సైతాను స్వాధీనం అయ్యావని అర్థం. భర్తను శోధించకూడదు భార్య. కానీ కొన్నిసార్లు శోధన కుటుంబాల పెద్ద సమస్య తెచ్చిపెట్టాలి. భార్యను శోధించకూడదు, భర్తను శోధించకూడదు, భార్యను శోధించకూడదు. మీకు యోబు గ్రంథంలో యోబు భార్య యోబుని శోధించు. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లలు తల్లిదండ్రులు శోధించకూడదు, సంఘస్థులు కాపరిని శోధించకూడదు, కాపరి సంఘస్థులను శోధించకూడదు. మనము శోధకుడి మాట వినకూడదు. ఒక వ్యక్తి సాతాను స్వాధీనంలో వెళ్ళాడంటే దేవుడు స్వాధీనంలో లేడని అర్థం. అంతే. మనం సాతాను వశంలో ఉన్నామంటే మనం దేవునికి విరోధులుగా మారుతాం. సాతాను స్వాధీనంలో ఉన్నవారు ఎప్పుడు చర్చి మేలుగోరు, సువార్త మేలుగోరు, సంఘం మేలుగోరు, ఆత్మల రక్షణ పట్టించుకోరు. అవన్నీ వాళ్ళకు ఉండవు. కాబట్టి ఒక వ్యక్తి సాతాను స్వాధీనంలో ఉన్నాడా, దేవుడి స్వాధీనంలో ఉన్నాడా అంటే వాళ్ళు మాట్లాడేవి, తీసుకునే వాటిని బట్టి తెలిసిపోయింది. మనం ఎప్పుడు దేవుని స్వాధీనంలోనే ఉండాలి, దేవునికి భయంకరంగా ఉండాలి. శోధించకూడదు, శోధకుడు సాతాను. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒక్కొక్కసారి శోధన సేవకులు కూడా వచ్చింది. యేసు ప్రభుకి వస్తే పాస్కాలు రావడమే పెద్ద విశేషం. మీకు ఒకసారి చెప్పారు, మాకు చిట్టిబాబు అని ఒక పాస్ గారు, నాకంటే 1 year సీనియర్, వాడిది ఇక్కడే ఒంగోలు జిల్లా కనిగిరి ఆ ప్రాంతం. ఆ అబ్బాయి వాళ్ళు లూథరన్సే. గుడ్ సమారిటన్ లూథరన్ చర్చ్ ఒకటి ఉంది, అది ఖమ్మం, భద్రాచలం, కుక్కునూరు, టేగుపాడు ఆ ప్రాంతంలో. అక్కడ పాస్టర్ అయ్యాడు. అయితే అతను నేను ఒకే రూమ్, నాకంటే సీనియరు. అతను ఆ ఏరియాకి పాస్టర్గా వెళ్ళాడు. అది బాగా వెనకబడ్డ ప్రాంతం, ఏది కుక్కునూరు, టేకుపాడు. మేము వెళ్ళాం ప్రీచింగ్ టూర్కి. వెళ్తే మీకు పగలు మనుషులు ఎవరు కనపడ్డు, ఊళ్ళు అందరూ పొలాలు వెళ్తారు. అక్కడ కూలి తక్కువ, అక్కడ జనాల జీవన ప్రమాణం చాలా తక్కువ, చాలా తక్కువ. పేదలు బాగా అడవుల్లో జీవిస్తూ ఉంటారు. అది కొంచెం అడవి.
ఇవన్నీ ఈ టౌన్లో దొరికేవి, ఈ సరదా లైఫ్లు, ఇవన్నీ వస్తువులు ఏవి ఉండవు. అతను ఒక పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయిని, పాశం గారు. కానీ అమ్మాయికి అడవి, ఆ ప్రాంతం సేవ ఇష్టం లేదు. అడవిలో జీవించటం, అక్కడ కుక్కునూరు, టేకుపాడు, ఇక బాగా లోపలికి వెళ్ళాలి. ఆవిడకి ఇష్టం లేదు. ఆవిడకి ఏంటంటే టౌన్లో ఉండాలి, ఇలా లైఫ్ సరదాగా ఉండాలి. అమ్మాయి జీవించిన జీవితం ఏమో ఆ సరదా లైఫ్, వృత్తేమో సేవ. ఒకసారి మారిపోతారు ఎవరైనా, మరి ఆయన ఎందుకు చేసుకున్నాడు, వీళ్ళు ఎందుకు చేసుకున్నారు, చేసుకున్నారు. ఆ అమ్మాయి చాలాసార్లు మనం ఎడొద్దు, మనం వెళ్దాం, మన ఊర్లో ఉందాం, వేరే చేసుకుందాం, ఏడ సేవ చేద్దాం, వేరే సేవ చేద్దాం. అతనేమో కమిట్మెంట్ కలిగి. వాళ్ళు చాలాసార్లు ఘర్షణ పడ్డారు. తర్వాత ఇక్కడికి రావటం జరిగింది, ఇది కనిగిరి ప్రాంతం, మళ్ళీ వెళ్ళటం జరిగింది, మళ్ళీ తేవటం జరిగింది, మళ్ళీ తీసుకురావటం, ఇవన్నీ జరుగుతున్నాయి. క్యారెక్టర్ చెడ్డది కాదు, ఈ అడవుల్లో వద్దని. సేవ అనేది గొప్ప విషయం అండి. మనం కోరుకున్నవన్నీ జరగవు సేవలు. మనం దేవుడికి నచ్చినట్టు ఉండటమే ముఖ్యం, కానీ మన ఇష్టాలు, కోరికలు తీర్చుకోవడానికి సేవ అన్ని విషయాల్లో అనుమతించదు. అది తప్పు. ఒకసారి ఆవిడ ఆయన బెదిరియటానికి భోజనం పెట్టి, చెప్పానుగా ప్రాంతం కొంచెం ఈ ప్రాంతం అని, కిరసనాల గుడ్లు ఇవి పెట్టుకోవాలి. ఆయన బెదిరియటానికి నేను కిరసనాలు పోసుకొని చచ్చిపోతాను, పోసుకుంటాను. అలా బెదిరించడం ఆవిడకి అలవాటే, వింటం ఈయనకి అలవాటే. ఆ చిట్టుబాబు మాట్లాడాడు. ఆయన ఏం చేశాడు, చూస్తూ ఉన్నాడు, అన్నం తింటా ఉన్నాడు. ఆవిడ పోసుకోవడం జరిగింది, కాలటం జరిగింది, ఎక్కువ కాలటం. ఆవిడేం చేసింది, తగలబడేది ఒక తన్న తగలబడొచ్చుగా, అంటే పాషకాలు లేనిపోయింది అట్లా అన్నారు అనుకో బాగా. ఆవిడేం చేసింది, భయం వేసి ఈడు గట్టికి పట్టుకుంది. ఇప్పుడు ఇద్దరు తగలబడ్డారు. 99 ఆ ప్రాంతం, 2000. నేను తాడిపాడులో పాస్టర్గా ఉన్నాను. అప్పుడు చిట్టిబాబుని గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకొచ్చారని చెప్తే వెళ్ళాను, చూశాను. నేనన్నా నాకు సీనియర్ కదా, చిట్టన్న ఏంటన్నానంటే, ఆయన చివరిగా మాట్లాడి, చనిపోయింది ఆవిడ, చనిపోయింది, ఈయన చచ్చిపోయాడు, ఇద్దరు. ఆయన చెప్పింది ఏంటంటే, సేవ దేవునికి ఇష్టమైన వాళ్ళని చేసుకోవాలి, ఇష్టమైనట్టు చేయాలి, మనకి ఇష్టమైనట్టు మార్చుకోకూడదు, అది దేవుని కోపం తెచ్చిపెట్టు. ఆవిడ అతన్ని శోధించింది, ఆయన పోయింది, ఆయన బతికాడు. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు నిరంతరం అగ్ని పడినట్టు మండుతూ ఉంటాయి. అందరూ అలా ఉన్నారని నేను చెప్పను, కానీ కొంతమంది భర్తలు నోరు మూసుకుంటారు, కొంతమంది భార్యలు నోరు మూసుకుంటారు. కొన్నిసార్లు బిడ్డలు తల్లిదండ్రులు శోధిస్తూ ఉంటారు. దేవుణ్ణి శోధించకూడదండి. శోధన అంటే సాతాను ప్రతినిధి అని. సాతాను ప్రతినిధే, సైతాను ప్రతినిధే శోధించి. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు 6వ అధ్యాయంలో, మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను ఏమని శోధించారు? దేవుడు మంచి లీగలడా, మాంసం ఈగలడా, సహాయం చేయగలడా? అప్పుడప్పుడు మనం కూడా మాట్లాడుకుంటూ, పాస్ గారు ఈ అబ్బాయి బతుకుతాడా, ఈ అమ్మాయి పెళ్ళయిద్దా, వీళ్ళకి పిల్లలు ఎత్తాడా, జరిగిద్దంటావా, ఈ అప్పులు పోతాయా, ఇలా అంటాం. దీనిలో అపనమ్మకం కనపడుతుందా? దేవుడు చెయ్యగలడు, దేవుడి చిత్తమైతే జరిగిద్ది. అది అపనమ్మకం, అనుమానం. మధ్యలో ఎవడో కూడా వస్తాడు, ఏమో పాస్ గారు మీరు ఇలా చెబుతున్నారు, కానీ మాకైతే అసలు నమ్మకం లేదు. ఇది అపనమ్మకం. అలా ప్రార్థన చేయకూడదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు సాధ్యం చేయగలడు. కాబట్టి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను, ఆయన నీకు నియమించిన శాసనములను జాగ్రత్తగా ఆచరించాలి. వాక్యపు వెలుగులో పాషగారుగా నేను ఆజ్ఞలు పాటిస్తున్నానా, ఎడం దారి తప్పానా, నిర్లక్ష్యంగా ఉన్నానా అదే చూసుకోవాలి. మీరు చూసుకోవాలి. నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువును వెళ్ళగొట్టుదునని యెహోవా చెప్పిన ప్రకారం నీ పితరులతో ప్రమాణం చేసిన మంచి దేశములు నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది, ఉత్తమైనది చేయాలి. చాలా అద్భుతంగా చెప్పాడు. ఆజ్ఞలు, కట్టడలు, యథార్థత, ఉత్తమైంది చేస్తే మంచి దేశం ఎత్తాలి. ఐగుప్తు కంటే మంచి దేశం, పాలు తేనెలు. దేవుడు ఎప్పుడు తన బిడ్డలకు మేలైంది చేస్తాడు. నూతన నిబంధనలో ప్రభువు చెప్పాడు, మీరు మీ పిల్లలకి చేపను అడిగితే పావునిస్తారా? మీ పరలోక తండ్రి శ్రేష్టమైన వాడు.
మీకు మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం 6-7 అధ్యాయాల్లో ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, వాటిని పోషించే దేవుడు మిమ్మల్ని పోషించడా? ఇవి మీకు కావాలని మీ తండ్రికి, అంటే మనకి ఏం అవసరమో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి మనం అపనమ్మకంలోకి వెళ్ళకూడదు. కొన్నిసార్లు ప్రార్థన కొంచెం ఆలస్యం కావచ్చు, లేదా మన విశ్వాసాన్ని పరీక్షించవచ్చు. అంతేగాని దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, పట్టించుకోడు అనే అపనమ్మకాలు మనసు పొరల్లో ఉండటానికి మంచిది కాదు కాదు కాదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసన కట్టడలు విధులు ఏమని నిన్ను అడిగినప్పుడు నీవు నీ కుమారుడు తిట్లను, మనం ఐగుప్తులో ఫరో దాసులమై ఉండగా, అది చెప్పాలి, చరిత్ర అంతా చెప్పాలి. అనగనగా ఒక రోజు మనం ఎక్కడున్నాం? ఐగుప్తులో బానిసలుగా ఉన్నాం. ఇప్పుడు ఎక్కడున్నాం? పాలు తేళ్ళు ప్రవహించే దేశంలో ఉన్నాం. ఆ ఫరో రాణీలా, ఈ 7 రాజులు రాణీలా. మోషేని పంపాడు, యెహోషువాని పంపాడు. కాబట్టి ఇవన్నీ దేవుడి. నేను కొంతమంది వాళ్ళ పిల్లలకి మనవలకి చెప్పే సాక్ష్యం విన్నా. ఒకసారి ఒక కుటుంబ ప్రార్థనకి వెళ్తే ఆ కుటుంబ ప్రార్థనలో తాత మనవడు మనవరాలు చెబుతున్నాడు, మనం ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చామరా బాబు, ఇవన్నీ దేవుడిచ్చినవే. ఈ మేడలు, ఈ మిద్దెలు, ఇంటి ముందున్న కారు, ఇవన్నీ దేవుడి. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. ఎన్నో మేలు. గుంటూరులో సుహాసిని గారని ఒక ఆవిడికి 2 సార్లు కరోనా వచ్చింది. బ్లాక్ ఫంగస్ అంటే ఈ ముఖం మీద, అంటే ఈ పళ్ళన్నీ తీసి లోపల ఉన్నటువంటి జలుబంతా తీసేయాలి. దాదాపు 15-16 లక్షలు 2 సార్లు. అసలు బతకదనుకున్నాను, కానీ దేవుడు బతికిచ్చాడు. ఇవి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, దేవుడు తన బిడ్డలకి ఎప్పుడు మేలైందే చేస్తాడు. చేయడని అనుకోకూడదు, అపనమ్మకం పెంచుకోకూడదు, చేయడని అనుకోకూడదు, చేస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలారు, దేవుడు తన బిడ్డలకి మేలుకరమైందే చేస్తాడు, దీవెనకరమైందే చేస్తాడు. కాబట్టి ఇది లేవని అడిగినప్పుడు నీ కుమారునితో, ఒకరోజు మనం ఐగుప్తులో ఫరోకి దాసులమై ఉన్నాం, యెహోవా బాహుబలము చేత ఐగుప్తు నుండి మనలను రప్పించాడు. అప్పుడు దాసులు, ఇప్పుడు స్వతంత్రంగా పొలాలున్నాయి, కట్టిన ఇళ్ళున్నాయి, నాటిన తోటలున్నాయి, త్రవ్విన బావులున్నాయి. మరి ఇవన్నీ ఆయన ఇచ్చినయే కదా. కాబట్టి ఈ వ్యత్యాసం చెప్పమంటాడు. ఒకరోజు మనం దాసులవి, ఇప్పుడు స్వతంత్రం. కాబట్టి ఒకరోజు మనం చాలా కష్టాల్లో, కన్నీళ్ళలో ఉన్నాం, పేదరికంలో ఉన్నాం, దారిద్ర్యంలో ఉన్నాం, కరోనా భయంతో బతికే చచ్చిపోయాం. కానీ మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత సజీవులుగా క్షేమంగా ఉన్నాం. కాబట్టి దేవుడు చేసిన మేళ్ళు గుర్తు చేసుకోవాలి. 103వ కీర్తనలో దావీదు అంటాడు, నా ప్రాణం ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు. మర్చిపోవటం శోధన, గుర్తుంచుకోవటం దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం. ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తు నుండి మనం రప్పించాం. మరి యెహోవా ఐగుప్తు మీద, ఫరో మీదను అతని ఇంటి వారి మీదను బాధకరమైన గొప్ప సూచక్రియలు, అద్భుతములు మన కన్నుల ఎత్తున కనపరిచింది. మన పితరులతో ప్రమాణం చేసిన దేశం మనకిచ్చి మనల్ని దానిలో ప్రవేశించబెట్టుకు ఇక్కడికి మనం రప్పించాం. మనకు నిత్యము మేలు కలుగుటకై. ఆ మాట గుర్తుపెట్టుకోండి, ఒకరోజు కాదండి. దేవుని బిడ్డలకు నిత్యము మేలు కలుగుటకై. ఆ మాటలు గుర్తుపెట్టుకోండి. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి నుండి మనల్ని బ్రతికించినట్లు మన దేవుడని యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నింటినీ గైకొన వల్లని మనకు ఆజ్ఞాపించను. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకొనుటకు మనకు నీతి కలుగును. ఆజ్ఞలు పాటించటమే నీతి. ఆయన మన దగ్గర నుండి ఏం కోరట్లేదండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు తీసుకొని ఓ పాట రాశారు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడనా, వేల కొలది పుట్టేళ్ళనా, వేలాది నదులంతా, ఇవన్నీ కావాలంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? తీసుకురమ్మల్లా. పాషకాలం అయితే తెమ్మనే వాళ్ళని. ఆయన ఏమన్నాడంటే, వద్దొద్దు, అవన్నీ వద్దు. ఏమన్నాడు?
నువ్వు ఏడాది తోడంటే నిర్దోషమైంది. వేల కొలది పొట్టేళ్ళు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు గొర్రెలు కాపర్లు కదా. ఏం చెప్పాడు? మనుషుడా, ఏది ఉత్తమో అది నీకు తెలియజేసి నీతిగా ఉండు, అంతే. న్యాయంగా ఉండు, రెండే. నువ్వు న్యాయంగా ఉండు, నీతిగా ఉండు, ఇవి రెండు చాలా కన్నా. న్యాయము నీతి ఎక్కడుంది? ధర్మశాస్త్రంలో ఉంది. అంటే ఆదికాండం మొదటి నుండి ద్వితీయోపదేశకాండం. ధర్మశాస్త్రం అంతా రెండు ఆజ్ఞలండి. ఒకటి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో ప్రేమించాలి, నిన్ను వలే. మన పొరుగు వాడిని ప్రేమిస్తే కీడు చేయకూడదు. నిన్ను నేను ప్రేమించానంటే నీకెప్పుడు కీడు తలపెట్టకు. మనం ఒకరితో ఒకళ్ళు బాగుంటూ ఒకటి వెనకాల ఒకటి గోతులు తీసుకొని ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెడ్డగా చెప్పుకుంటూ ఒకళ్ళకొకళ్ళు కీడు చేసి దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నాయనంటే వింటాడా? అందుకని మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఇతరులను ప్రేమిస్తే మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు చేయకూడదు. కీడు సాతాను కల్పితం. కాబట్టి మేలే చేయాలి. కొన్నిసార్లు మాట సహాయం కూడా సరిపోతుంది. మనం డబ్బులు బంగారం ఇస్తేనే మేలు అనుకోబాకండి. ప్రార్థన కూడా చేయొచ్చు. ప్రార్థన గొప్ప సహాయం. దానివల్ల దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, ఇక్కడ మీరు పరీక్షించకూడదు. చివరిగా 78వ కీర్తన 18వ వచనం చదివి ముగించుకున్నాం. దావీదు కీర్తనలో 78వ కీర్తన 18వ వచనం నేను చదువుతున్నాను. ఏం చెప్పాడు చూడండి, పేజీ నెంబరు 492 పేజీ. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములో దేవుని శోధించిరి. ఈ అరణ్యములు దేవుడు భోజనం సిద్ధపరచగలడా? అంటే ఐగుప్తు ఫరోను ఓడించగలడు, 10 తెగులు తేగలడు, ఎర్ర సముద్రం చీల్చాడు, మారాను మన్నాగా మధురంగా మార్చాడు, బండలో నుండి జీళ్ళు తెప్పించాడు, రోజు మన్నా కురిపెత్తున్నాడు. కానీ ఇంకా ఇన్ని చూస్తూ ఇక అపనమ్మకం. ఎంత బుద్ధిహీనత అండి! రోజు నీకు మన్నా కురుతుంది, అవునా? ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళు ఎక్కడుంటే అక్కడే మన్నా కురిసింది. పొన్నూరులో ఉంటే పొన్నూరులోనే, బాపట్లో ఉంటే చీరాలు ఉంటాయి. ఎక్కడుంటే వాళ్ళకి ఆహారం ఇచ్చాడు. రోజు మన్నా తింటూ దూడబోతుల్లాగా, అవునా? మళ్ళీ అడగటం, మాంసం ఇస్తాడా? ఆహారం ఇవ్వగలడా? ఒకవైపు దేవుని వల్ల మనం మేలు పొందుతూ ఇంకా అపనమ్మకం, అనుమానమే సాతాను శోధన. కాబట్టి నాకైతే నేను ఇవి చదివినప్పుడల్లా మనం కూడా ఇలాగ ఎప్పుడైనా మాట్లాడుతున్నావా లేదా అని అనుమానం వచ్చింది. ఎందుకంటే సంఘంలో అందరూ ఒకే విశ్వాసంతో ఉండరు, అపనమ్మకస్తులు కూడా ఉంటారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అని అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువ వలె పారెను. బండలో నీళ్ళున్న సంగతి ఎవరికి తెలుసు? భగవంతుడికే తెలుసు. అది ఎవడికి చెప్పాడు? మోషేకి చెప్పాడు. ఆ రోజు బండలో నుండి నీళ్లు రాకపోతే వీళ్ళు చచ్చేవాళ్ళు, పశువులు చనిపోయి. అంటే ఏంటి? వీళ్ళు వెళ్ళే మార్గంలో వీళ్ళ కొరకు బండలో నీళ్లు దేవుడు ముందే నీకు నాకు కూడా కావలసినవన్నీ దేవుడు సిద్ధపరుస్తాడు. మనం వెళ్ళే మార్గం, మనం ఉండే స్థలములు, మనకు కావలసినవన్నీ ఆయన ఇవ్వగలడు. ఆయన ఆహారం ఇవ్వగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్తారు. ఏమైనా ఇప్పుడు నిబ్బరంగా ఉన్నప్పుడు వండుకునే మాంసాలు, చేపలు, రకరకాల కూరలు వేరు. అత్యవసరం లేనిది ఆకలి తెచ్చుకోవటమే ముఖ్యం. అంతేగాని అరణ్యంలో వీళ్ళకి ఏం కావాలి? మాంసం కావాలి. ఎంత ఇది చూడండి. ఎప్పుడైనా మనకి బలహీనత ఏందో కానీ సాయంత్రం మాంసం తింటాం, రేపు ఆగితే ఎల్లుండి మళ్ళీ మాంసం తింటాం, మళ్ళీ మాంసం చేపలు తింటానే ఉంటాం, అరిగిపోతానే ఉంటుంది. మళ్ళీ ఇది మాంసాపేక్ష. అంటే తినటం తప్పని నేను చెప్పను. అలా అంటే పాషకాలకి ఎక్కువ వడిపెట్టేది. చాలామంది ఏమంటారంటే పాషకాలు బాగా తినిపోతాలేమో, ఎందుకంటే జనాల్లో పాషకారికి ఇంకా తినండి అని వేస్తూ ఉంటారు కదా. దైవ గ్రంథంలో దేవుడు అవకాశం ఇస్తే చెప్పుకుంటాం. చిక్కుల బెట్టు 7 పాపాలని 7 పాపాలని లెక్కేశారు. ఆ 7 పాపాల్లో తిండిపోతానం కూడా ఒక పాపమే. చిక్కుల బెట్టు 7 పాపాలని ఒక పుస్తకం ఉంది, బిల్లి గ్రహం గారు రాశారు. చిక్కుల బెట్టు 7 పాపాలు. ఆ 7 పాపాల్లో ఇది ఒక పాపం. ఇది తిండిపోతా.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు తిండి మితం ఉండదు. ఆ తిండి ఏం చేస్తుందంటే మనకి చాలా ఇబ్బంది తెచ్చిపెట్టింది. అసలు మానవులు పతనమైందే తినకూడదు తిని మానవ జాతి పతనమైంది. ఆదికాండం 3వ అధ్యాయం. కాబట్టి వారు దేవుని మీద అనుమానపడ్డారు. ఒకవైపు దేవునితోనే ఉంటున్నారు, మరి రాత్రి వేళ వెలుగుగా, పగటి వేళ మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా, రోజు ఉదయాన్నే మన్నా కురుస్తుంది. అవునా? వీళ్ళు పని చేయకుండానే ఆహారం తింటున్నారు. మళ్ళీ కోరికలు. యెహోవా ఈ మాట విని 78వ కీర్తన 21వ వచనం, కోపగించెను, యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్నిరాజను, ఇశ్రాయేలు సంతతి హరించవేయుటకు కోపం పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. అంటే నమ్మకం లేదు. ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మక ఉంచలేదు. చాలామంది బాప్టిసం తీసుకోకుండా, మారు మనసు పొందకుండా అలాగే ఉంటారు. అవునా? అయినను ఆయన పైనున్న ఆకాశమునకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములు తెరిచెను, ఆహారమునకై ఆయన వారిని మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారం పెట్టారు. ఏమన్నారు చెప్పనా? తింటా దీంట్లో అమ్మ ఏమన్నారు? ఇది చవి లేదు, ఉప్పు లేదు, కారం లేదు, కత్తి నూకనాన్ని కలపాల్సింది. దరిద్రం పోయింది. ఇప్పుడు ఎక్కడైనా మనకు భోజనాలు పెడుతున్నారు అనుకోండి, సపోజ్ ఒక్కొక్కసారి కుదురుతాయి, ఒకసారి కుదరు. కొంతమంది చాలా బాగా చేస్తారు, ఒక్కొక్కసారి వంట సరిపోదు. మనం తిని వెళ్ళటం మంచిది, కానీ దీంట్లో ఉప్పు లేదండి, కారం లేదు, కొంచెం అదైతే బాగుండింది, ఇదైతే బాగుండింది, ఇదైతే నిన్ను పిలిచారు ఓకే తినేళ్ళు. ప్రభునందు ప్రియమైన దేవుడు, కుటుంబ ప్రార్థనలో భోజనాల గురించి మాట్లాడతారు, కానీ వాక్యం గురించి, ప్రార్థన గురించి మాట్లాడతారు. మనం ఎన్నిసార్లు తింటాం, పుట్టి చచ్చిపోయేలోపు ఎన్ని వందల వేల లక్షల సార్లు తింటాము. ఇంకా 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 తృప్తి ఉండదు మానవులకి. అక్కడ అంటున్నాడు చూడండి, తూర్పు గాలికి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించాడు, ధూళి అంత విస్తారముగా మాంసం అంటే పక్షులు రప్పించాడు, సముద్రపు ఇసుక రేణువులు అంత విస్తారంగా లెక్కలేని పిట్టలు పంపితే వీళ్ళు ఏం చేశారో చెప్పనా? ఆ పిట్టలన్నా కాల్చుకొని మాంసం వండుకొని తింటే బాగుండేది. తినకున్న ఈ మీద పచ్చి మాంసం కూడా తిని పడేశారు. ఆత్రం ఏమైంది? ప్లేగు వ్యాధి వచ్చి చాలామంది తెచ్చారు. అక్కడ రాశాడు చూడండి, ఏం చేశాడు? వారు కడుపార తిని తనిసిరి, వారు వాసించిన దాన్ని ఆయన అనుగ్రహించను, వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వారి మీద రగిలను, వారిలో బలిసిన వారిని ఆయన హరించెను. చూసారా? బలిసినవాడు, కొవ్వు ఎక్కువైనవాడు. అదేనా అర్థం? ఇంకా నేను సౌమ్యుడు కాబట్టి మెల్లిగి చెప్పాను. యవనస్తును కూల్చాను, యవనస్తులే దీనికి నాయకత్వం వహించాడు. అందుకని దేవునికి వ్యతిరేకంగా యవన బిడ్డలు రానియకూడదు. ఎంత జరిగినను వారు ఇంకనూ పాపం చేయొచ్చు. ఆయన ఆశ్చర్యకాలం బట్టి ఆయన నమ్ముకొనకపోతే ఇన్ని జరిగినా వారి మనసులో మార్పేవి. ఇదన్నీ ఎందుకు చదువుతున్నాను అంటే ఇవి నిజాలు. ఒకవైపు తిన్నారు, అరిగేలోపే. అందువల్ల దేవుడు ఇవ్వండి గట్టిగా అడగకూడదండి. నన్ను అడిగితే ప్రార్థన చేయటం మంచిది. దేవుడు ఇవ్వకపోయినా నువ్వు ఇవ్వాల్సిందే హల్లెలూయా స్తోత్రం గ్లోరీ ఇవ్వాల్సిందే అనబాకండి. దేవా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేసేవాడు, మనం అడిగేవాటికంటే మంచి చేస్తాడు. మాంసం తినటం మంచిది కాదని ఆయన అనుకుంటున్నాడు. తింటే రోగాలు వస్తాయని ఆయనకు తెలుసు అరణ్యంలో. అవునా? వాళ్ళేంది గట్టిగా మాంసం తినాలనుకున్నారు, తిన్నారు, గుట్ల చచ్చిపోయారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, మనం తినకూడనివి. అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏమన్నారు? చైనా వాళ్ళు, అక్కడి నుంచే మొదలైంది. చైనా తిండి అంతా విచిత్రమైన తిండి. కప్పలు తింటారు, పావులు తింటారు, సరీసృపాలు తింటారు, ఇంక భవిష్యత్తులో ఏం తింటారో తెలియదు. బైబిల్లో తినాల్సినవి తినకూడనివి రాశారు. కాబట్టి ఈ ఉదయకాలం మనము దేవుణ్ణి శోధించకూడదు, అపనమ్మకముతో జీవింపకూడదు. తలలు వచ్చి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు ఉపవాసం, సహవాసం అది మాకు ఎంతో
దాని వైపు కూడా ఎంతో మంది పెరుగుతారు. వాళ్ళు ఏమో చేయరు, వాళ్ళ మనం బాబు కూడా రైతులు చేతులు వ్యాపారం ఉద్యోగులు ప్రయాణాలు ఎదుర్కోవడం దానికి ఎస్పీ గారు పోలీసు కానీ ఎంపీ గారు మున్సిపల్ చేయడం కౌన్సిలర్ మార్చి కాదు. అలాగే వాళ్ళు ధైర్యం కాపాడుకోవడం ఆరోగ్యం అది సేవ నుంచి ఒత్తిడి మానసిక సేవ ఇబ్బందులు స్కూల్ సాయం చేసుకోవడం సాయం స్పాన్సర్ చేసి బిడ్డలు ఎంతో మందికి ఆరోగ్యం పెంచుతారు. అలాగే మా పక్కనే నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు చేయడం ఆరోగ్యం అందించడం ముఖ్యమైన రక్షణ రాదు. వాళ్ళకి ఎప్పుడు దేవాలయం ఆ సంఘటనలో బిడ్డలు ఇతర రాష్ట్రాలతో చేశారు. చేయడం అలాగే ఉద్యోగులు అలాగే సొంత గృహాలు అప్పులు ఆర్థిక ఇబ్బందులు పంపిణీ బిడ్డలు మరి ఎవరు ఆన్లైన్
దీనముగా పరిచయ ప్రయాణంలో ఆశీర్వాదాలు చిన్నారి తమ్ముడు మన సంతానాన్ని ఆరోగ్యం ఆయుష్యాలు అనిపిస్తున్నారని కొన్ని జీవించి నేను బోధిస్తున్నాను బిడ్డలించి సంతోషాన్ని దయచి శక్తిగా ప్రణాళికలు జీవించి బిడ్డలు ఆపుతారు రాసిన పోషుకుంది కానీ ఆపుతారు బిడ్డలు బాగుంటుంది సంస్కృతి బిడ్డలు అలాగే ఆరోగ్యాన్ని విషయం అందరికీ ఆరోగ్య హైదరాబాద్ సోదరు దివ్య అంశాన్ని తీసుకుంటూ శక్తివంతులు బాగుంటుంది Like the week, one, two,
ఆరోగ్యం సౌర్యం మంచి ప్రాంతాలకు నీకు బయట దానిలో విజయం जो उदाहरण शिक्षा शामिल और అలాగే
అన్ని క్రిస్మస్ గురించి పరిచయం మరి యూత్ కాంపిటీషన్ ఉద్యోగులు పనిచేస్తూ మంచి ప్రైజ్ ఇచ్చింది, మళ్ళీ మంచి ప్రైజ్ ఇచ్చారు. మరొక ఆరోగ్యం శారీరక సమస్య పరిష్కరించి సాయంత్రం విషయాలు శ్రమలో ఉన్న ప్రభా, నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరు లేరు నాయన. నీకు స్తోత్రాలు. యెరూషలేము, యూదయ, సమరయ బుద్ధిగంతాల పరిచయం దీవించండి. కోత విస్తారం మంది పనివారు కావాలి. ప్రతి కుటుంబం కూడా ప్రార్థించేవారు, రక్షణ గురించి దేవునికి మొరపెట్టేవారు, దేవుని సేవకు తోడ్పడేవారు, బిడ్డలనిచ్చేవారుగా ఉండాలి ఆయన తండ్రి. ఉత్తర కొరియాలో సువార్త ద్వారా జరగండి. నైజీరియాలో దారుణమైన హింసలు బిడ్డల పక్షాన మీరున్నాయి. అలాగే తండ్రి, ఈ దాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, భారతదేశం కొరకు కూడా వేడుకుంటున్నాం. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మణిపూర్, ఒరిస్సా కొరకు ప్రార్థిస్తున్నాం. థోమా, జిగిన్బాబు, విలియం కేరీ, ఫాదర్ హై, గొప్ప గొప్ప దైవజనులు, గ్రాహం స్టైన్స్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్లో విడుదల దయచేయండి. బానిసలు బద్దులుగా ఉన్న సేవకులు విడిపించున్నాయి. ఫాదర్ హై స్థాపించిన ఈ సంఘం 184 సంవత్సరాలు మీరు ఇన్నాళ్ళు కాపాడారు. ఇంకనో కాపాడండి. సంఘం దేవుని మయం కొరకు ఉండాలి. కాపులు, సేవకులు, అధికారులు అందరూ దేవునికి భయపడి జీవించాలైనా. వెస్ట్ గుంటూరు, ఈస్ట్ గుంటూరు, సెంట్రల్ గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ విశాఖ శనాలు మరి క్రిస్మస్ దినాలు పాషగాళ్ళందరికీ నూతన ఆరోగ్యం, శ్రద్ధ, ఆసక్తి మరి వీడు సహాయం చేయండి. దారిశి లేని పాషగాళ్ళు, ఆరోగ్యం సరిలేని వారు, విడో పాషం గారు మరి డిసెంబర్ 18 దగ్గరకు వస్తున్నాయి. మరి ఎంతో మంది బిడ్డలకి ఒక పూట భోజనం పెట్టి తలా ఒక 2,000 రూపాయలు ఇచ్చి పంపారు. 1,80,000. మరి చిన్న వయసులో చనిపోయిన పాషగారుల కుటుంబాలు చాలా ఆర్థిక విషయాలు చాలా ఇబ్బందులు ఉంటారు ఆయన. మరి ఇటీవల సన్నిధి పిల్లలు జాన్ ఆయన ప్రార్థన చేస్తున్నాం. వేగేశ్వరం పాషగారు ఆనంద కొరకు అక్కడే నాయన నీ దాసుడు ఆయన ప్రార్థన చేస్తున్నాం. కరుణ అనే పాషగారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఈ సంఘంలో పనిచేసి నీ సన్నిధి పిలువబడ్డ జాషువా కుటుంబం, డేవిడ్ కరుణాకరు మరి వారు కూడా బతికుంటే సేవ చేస్తూ ఉండేవారు. ఆశమారి బిడ్డలకు మీరు అండగా ఉండండి. వైరుపాలెం ఉన్న శామేల్ కొరకు, గొర్రెలూరు పాలెంలో ఉన్నటువంటి దొడ్డ సాల్మాన్ కొరకు, అలాగే సత్తెనపల్లి దగ్గర ఉన్న ఇనిమెట్లో ఉన్న పాషగా చనిపోయారు. సత్తెనపల్లిలో కమలక్క కొరకు, నాయన జాండపేటలో సాలిం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంలో ఉన్న జాన్ హైరి సతీమణి కొరకు, యేసుపాదం పాషగారి కొరకు, బెంజమిన్ కొరకు మరి ప్రార్థన చేస్తున్నాం. నాయన ఈ దాసుడు కొరకు ప్రార్థిస్తున్నాం. యేసునాథరావు కొరకు, అనుష బిడ్డలు దీవించినాయి. అలాగే తండ్రి, నీ దాసుడు నామ రవీంద్ర గారికి నూతన ఆరోగ్యం, ఝాన్సీ గారు, బిందు, కోటేశ్వర, సన్నీశ్వర్ల జ్ఞాపకం చేస్తున్నాం. బడుగు ఇందిరా ప్రభాకర్ కుమార్తె డాక్టర్ లావణ్య వివాహం ఆయన రేపు మంగళవారం. ఆ వివాహానికి మీ తోడుండి రేఖ డెలివరీ టైం సునీల్ సార్ మౌలికాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. గోళ్ళ ఆనంద్ కొరకు, సుజాతమ్మ గారి కొరకు, డాక్టర్ రవితేజ వివాహానికి సహాయం దయచేయనాయి. ప్రేమగల పరిశుద్ధుడా, మండే ఇస్తే నాని దీర్ఘాలు దయచేది. కొన్ని అనుభవం బంగారు సురేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సద్గురు ప్రభుదాస్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. పిల్లి కనకరాజు, సుజాత బిడ్డలకు మంచి భవిష్యత్తు, పెరికల కిరణ దీర్ఘాల కొరకు, సోదరు జెటిఫర్ బిడ్డలు ఆర్థిక విషయాలు తోడై ఉన్నాయి. అమరే ప్రభా మోహనం మరి బ్యాంక్ డ్యూటీలో మీ తోడున్న బిడ్డలు దీవించండి. చిట్టిమ జ్ఞాపకం చేస్తున్నాం. దయగల మా తండ్రి డాక్టర్ వసంత కొరకు, బెజ్జమ వసంత వారి సతీమణి కొరకు కుమార్తె బిడ్డలు ఇచ్చారు. కుమారుడు దుబాయ్లో ఉన్నాడు. సన్నికోడి బిడ్డలు ఇచ్చి కొరత తెచ్చున్నాయి. ప్రేమగల తండ్రి, హేమత్ కుటుంబానికి జ్ఞాపకం చేస్తున్నాం. సుమలత, కోటయ్య, మరియమ్మ, కిషోర్, సరిత కుమార్ జర్మనీలో ఉన్నాడు. అలాగే తండ్రి, నీ దాసుడు ఆదినారాయణ హార్ట్ పేషెంట్, అలాగే ఆయన నల్లజేరు 8వ లైన్లో ఉన్నటువంటి ఆయన రవి కొరకు, జ్యోతి బిడ్డల కొరకు, దీర్ఘాయు కొరకు, రామచంద్ర బిడ్డల కొరకు, లత కొరకు, అలాగే తండ్రి భాస్కర్ భార్య బిడ్డల కొరకు, హరి భార్య బిడ్డల కొరకు, అశోక్ భార్య బిడ్డల కొరకు, షాలిం భార్య బిడ్డల కొరకు, మరి ఇందిరమ్మ మరి సూర్యనారాయణ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మక్కి నాగేశ్వరరావు కుమార్తె యామిని కూడా చిన్న బిడ్డ హార్ట్ పేషెంట్ కాపాడండి. రజం కిరణ్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. రమేష్ కుటుంబాన్ని
ప్రేమగల మా తండ్రి, నీ దాసుడు ఆయన ప్రార్థిస్తుండగా దయతో జ్ఞాపకం చేసుకోనండి. అమ్మ తండ్రి, నీకు వందనాలు. విజయబాబు దీర్ఘాయువు క్షేమం కొరకు వేడుకుంటున్నాం. పరిశుద్ధుడా, నీకు నమ్మదగిన దేవుడు. సంఘ కావలి విక్రమోస్ గారి సతీమణి పాశం గారి కొరకు, జీవరత్న కుటుంబం కొరకు, సంఘ కుటుంబాలన్నింటినీ మీరు దీవించమని వేడుకుంటున్నాం. బంగారు నాయన ప్రభాకర్ కుమార్తె నాయన ఆ బిడ్డను కూడా, నవీనాన్ని కూడా మంచి ఆరోగ్య క్షేమాలు ఇవ్వండి. దారా దేవదాసుని సరిగ్గా పిలువబడ్డాడు. మరి సతీమణి బిడ్డలు మీరు దర్శించండి. ఆయన పొరుదుకుంటా నాయన మీ దాసుడు నాగేశ్వరరావు సతీమణి కూడా సరిగ్గా పిలువబడ్డాడు. ఆయన రోజు ఉదయాన్నే వచ్చి క్యాష్ వేసి నేను కనపరిచే బిడ్డ కుటుంబాన్ని మీరు ధైర్యపరచండి. లింగుంట కృపారావు ఈ మనవ సంతానం, రవి ప్రయాణ మార్గాలు, నాయన సుబ్బారావు, స్టాలిన్ యొక్క బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న పొందుగులు జోసఫ్ ఆరోగ్యం, బిడ్డలకి మంచి వివాహ విషయాలు తోడని పొందుగులు కమలయ్య భార్య బిడ్డలు మీరు దర్శించండి. అనిత నంద కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. గుజ్జిపూడి స్టాలిన్ కుటుంబాలు కూడా మీరు గుర్తు చేసుకున్న ఆయన మీ దాసుడు నాయన జూపల్ జార్జ్ గారు, సుహాసిని గారు, మరి డాక్టర్ రాజశేఖర్ కొరకు, మమత బిడ్డల కొరకు, ఆయన కంచెల విజయగిరి బాబు ఆలిస్ గారు జీవిక విడిసి కొరకు ప్రార్థిస్తున్నాం. సుబ్బరాజు భార్య బిడ్డల కొరకు, ఈ వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తప్పులపూడి మాణిక్యరావు కొరకు ఉద్యోగ ప్రయత్నాల కొరకు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన దాసుడు జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి గర్భఫలం, భుజంగరావు వారి భార్య బిడ్డలను మీరు గుర్తు చేసుకోవాలని వేడుకుంటున్నాం. ఆయన రేవుల తండ్రి కృష్ణాపర్ గారు వారి సతీమణి బిడ్డలు మీరు గుర్తు చేసుకుని మరి కుమారుడు బిడ్డలు ఇచ్చిన బిడ్డలు దీవించండి. ఆయన సుమరి మాణిక్యరావు కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. బాయికి ఆరోగ్యం, ఆయన దాసుడు హిరాన్స్ గారి కొరకు, చిట్టి గారి కొరకు, గురి చంద్రశేఖర్ కొరకు, శామ్య ప్రభాకర్ మన సంతానం, రమాదేవి కుటుంబాన్ని, మరి ఈటే శ్రీకాంత్ మంచం మీద ఉండిపోయేగా బిడ్డలు లేవనెత్తండి. ప్రేమగల పరిశుద్ధుల శాంతారావు ఆరోగ్యం కొరకు, పాస్ గారి కొరకు, అలాగే బెజ్జం జాకబ్ పాస్ గారి ఆరోగ్యం కొరకు, దండమూడి ప్రసాద్ పాశం గారు అబ్రామ్ గారి ఆరోగ్యం కొరకు, మృదుగుంట పురుషోత్త పాస్ గారి బిడ్డల కొరకు, పీటర్ పాస్ గారి బిడ్డల కొరకు, చదువుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వందనాలు, స్తోత్రాలు. ఆయన దయగల తండ్రి నీకు వందనాలు. నాయన ఈరమ్మ కొరకు, వారి భర్త కొరకు, తాటిపంట కాపుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుల నీ దాసుడు నాయన దేవరపల్లి వాణినాథ్ లత గారి కొరకు, గున్ను కుమార్తె వివాహం కొరకు కూడా వేడుకున్నాను. కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ ఉదయకాలం ఆయన కృపన్న దానములకు మంచి ఆరోగ్యం, ఆయుష్కాలం, రతరాజు గణపాల కొరకు, పాశమైన ఆరోగ్యం కొరకు, కిరువు సండే వెస్ట్ బెంగాల్లోని కాన్వకేషన్ సహాయం చేయకపోతే చెరువు చదువు ఆరోగ్య క్షేమాలు, తోటి విద్యార్థులు మహిళ నుంచి వచ్చిన బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి తిరిగి 11:30 ఉపవాస ప్రార్థనలో కలుసుకోవడానికి సహాయం చేయమని, మా యావత్ పాపదోషాలు క్షమించమని, ఉదయాన్ని లేచి ఈ వైపు తిరిగిన బిడ్డలు ఉన్న శ్రవతి కిరణ్ కూడా జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకంలో మా తండ్రి, జ్ఞానం పరిశుద్ధపరచబడిగా నీ రాజ్యం మాకొచ్చున్నాను, నీ చిత్తం పరలోకం మీద నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగా మన విగ్రహాలు మాకు ఇచ్చి మన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రార్థన శోధులని రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవైన మన యేసుస్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన ప్రేమించి వారికి తోడైనగా. శోధనలు మనల చుట్టి వచ్చిన, సాతాను అందులెన్ని తగిలిన, భయము లేదు మనకికా, ప్రభువు చెంతనుందుము, యేసుతోటివిగాను వెడను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలవను, యుద్ధనాదంబుతో పోదమా. అందరికీ వందనాలు. ఈరోజు శుక్రవారం, మరి ఉపవాస ప్రార్థనకి అవకాశం ఉన్నవారు, అందుబాటులో ఉన్నవారు తప్పక పాల్గొనండి. సోమవారం ఉదయం నుండి క్రిస్మస్ ఉదయారాధనలు, దానికి అనుబంధంగా కొంతమంది పలహారాలు ఇచ్చేవాళ్ళు, మరి టీ స్నాక్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. మీ పేర్లు ఆ డేట్ మీ దగ్గరలో ఉన్న సంఘ పెద్దలకి ఇచ్చి వాటిని సిద్ధం చేసుకోవాలని మనం చేస్తున్నాం.
మనకి సోమవారం ఉదయం నుండి మళ్ళీ తిరిగి ఉదయారాధన మొదలవుతాయి. రెగ్యులర్గా మళ్ళీ ఉదయారాధన డిసెంబర్ 26 శుక్రవారం. అందరి వందనాలు. సెలవు.